అందరికీ నమస్కారం అండి. ఒక అంగన్వాడీ సెంటర్‌లో టీచర్ వేకెంట్ ఉన్నట్టయితే, హెల్పర్ ఉండి టీచర్ వేకెంట్ ఉంటే, అంటే టీచర్ ఒకవేళ రిటైర్ అయినా గానీ, లేదా చనిపోయినా గానీ, మామూలు లీవ్స్ అయితే నెలలైతే లీవ్ అనేది మాకు అంగన్వాడీ టీచర్స్‌కి అయితే ఇవ్వరండి. ఒకవేళ నెల రోజులు లీవ్ పెట్టుకుంటే మాత్రం శాలరీ కట్ అయిద్ది. ఒక 3 రోజులు మాత్రమే లీవ్ ఉంటుంది. ఎక్కువ 15 రోజులు పెట్టుకున్నా గానీ శాలరీ కట్ చేస్తారన్నట్టు. నెల రోజులు పెట్టుకుంటే ఆ నెల మొత్తం శాలరీ రాదింక. అలా ఉంటది. ఇంక లీవ్ అనేది ఉండదన్నట్టు మామూలుగా. ఒకవేళ అక్కడ టీచర్ అనేది లేకపోయినట్టయితే అక్కడ హెల్పర్ ఉంటే హెల్పరు పిల్లలకి భోజనం వండి పెట్టడం. అదే ప్రీ స్కూల్ అయితే నడపలేరు. ఆళ్ళకి తెలవదు కాబట్టి. వండి పెట్టి తను చేసే వర్క్ మాత్రం ఎప్పుడు చేసే వర్కే టీచర్ ఉన్నప్పుడు గాని చేసే వర్క్‌నే కొనసాగిస్తారు. అదే టీచరు హెల్పర్ లేకపోతే మాత్రం టీచరు హెల్పర్ పని గాని చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ వర్క్ గాని, ప్రీ స్కూల్ వర్క్ గాని, పిల్లలది ఇమ్యునైజేషన్ గాని, ఇంకేదైనా గాని అన్ని వర్క్ చేసుకోవాలి. హెల్పరు పని గాని టీచరే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టీచర్ ఉన్నట్టయితే, హెల్పర్ లేకపోతే వేకెంట్ అయితే, అంటే హెల్పర్ పని టీచర్ చేస్తది గానీ, టీచర్ పని హెల్పర్ అనేది చేయరు వాళ్ళు. అయితే టీచర్ పని వచ్చేసి ఇంకా వేరే టీ పక్కన అంగన్వాడీ సెంటర్స్‌లో ఉన్న టీచర్ గానీ, లేదా వేరే ఊరు అక్కడ వేరే సెంటర్ లేకపోయినా వేరే ఊర్లో ఉన్న అంగన్వాడీ టీచర్ గానీ, అక్కడ టీచర్ పని అనేది ఇన్‌చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌చార్జ్‌గా చేయాలి అక్కడ వర్క్ అనేది. అంటే ఏముంటది, ఫుడ్ లెక్కలు చేయాల్సి ఉంటుంది. పిల్లలు ఎంతెంత మంది వస్తారు, గర్భిణీలు ఎంతమంది వస్తారు అనేది హెల్పర్ చెప్తే వాటిని బట్టి డైలీ ఫుడ్ లెక్కలు చేయాల్సి ఉంటుంది టీచరు. అలాగే ఆన్‌లైన్ వర్క్ గానీ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ప్రతి నెల పిల్లల బరువులేయాలి, గర్భిణీ బాలింతల బరువులు, ఇమ్యునైజేషన్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ వర్క్ గానీ చేయాల్సి ఉంటుంది. అంటే హెల్పర్ పని టీచర్ చేస్తది గానీ, టీచర్ పని హెల్పర్ చెయ్యరన్నట్టు. టీచర్ అయితే 2 పనులు చేయాల్సి ఉంటుంది. అదే హెల్పర్ లేకపోతే టీచర్ అయితే ఈ పని చేస్తూనే వండి పెట్టడం గానీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు వేరే పక్కనున్న సెంటర్ వాళ్ళు ఇక్కడ టీచర్ వర్క్ అనేది ఇన్‌చార్జ్‌గా తీసుకొని చేయాలి. మా సెక్టార్‌లో ఇప్పుడు ఎక్కువొచ్చేసి ఎలా ఉన్నారనంటే, హెల్పరు, టీచరు ఇద్దరున్న సెంటర్స్‌కేమో టీచర్‌కేమో ఇన్‌చార్జ్ సెంటర్‌లయిపోయినాయి. హెల్పరు లేని టీచర్లుంటారు గదా! వాళ్ళకేమో హెల్పర్ పని, టీచర్ పని డబల్ అయిపోయింది. అంటే ఖాళీగా ఎవరు ఉండేది లేదన్నట్టు ఇక్కడ. ఒకవేళ హెల్పర్ ఉండి, టీచర్ ఉంటే హెల్పర్ పని హెల్పర్ చేస్తారు. టీచర్ పని టీచర్ చేస్తారు. కానీ అలా ఉంటే ఎలా టీచర్‌కి మళ్ళీ ఎక్స్‌ట్రా పని కావాలిగా. అట్టా వేరే దగ్గర టీచర్స్ ఖాళీగా ఉన్న దగ్గర వీళ్ళకి అదనపు వరకు అది ఇన్‌చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇంక మాకైతే నాకు హెల్పర్ లేదు. నాలాగా ఇంకా ముగ్గురు, నలుగురున్నారు మా దగ్గర. వాళ్ళకి హెల్పర్ లేని వాళ్ళకి టీచర్ వరకు, హెల్పర్ వరకు 2 చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా అనేది చేయాలండి. చాలామంది సిస్టర్స్ గాని అడుగుతారు. అక్క మీ వర్క్ ఏమేమి ఉంటదనని అడిగారప్పుడు. అయితే నేను ఒకటైతే నేను వీడియో అనేది చేస్తున్నా అన్నట్టు. నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక్కొక్క వీడియో అనేది నేనైతే ఏదో ఒక వీడియో అయితే చేద్దామనే ఉద్దేశంతో అయితే నేను చేసే వర్క్ గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఈరోజు జరిగిన విషయమే చెప్తా నేను. ఏంటంటే ఈరోజు సడన్‌గా ఫోన్ చేసి గ్యాస్‌ని మీరు బుకింగ్ చేసుకోవాలి. మీరు వెళ్లి ఆహ్, గ్యాస్ ఏజెన్సీ దగ్గరికెళ్ళైతే మీరు చేయించాల్సి ఉంటుంది. తొందరగా ఎళ్ళండి అనేది పెట్టారు. అయితే ఒక్క మేడం మాత్రమే వెళ్లారు. మరి ఇప్పుడు హెల్పర్స్ లేని వాళ్ళం, మేము ఫుడ్ వండి పిల్లల్ని పిలుచుకొని ఉన్నవాళ్ళం. వాళ్ళు ఫుడ్ పెట్టి వాళ్ళని ఇంటికి పంపించాలా అనంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి కొంతమందయితే రేపు వెళ్దామననైతే ఉన్నారు. అందులో నా పేరైతే రాలేదు. మాకు ఫస్ట్‌లో గ్యాస్‌లు ఇచ్చినప్పుడు గ్యాస్ బుక్ గాని ఇచ్చారు. కానీ మేము అప్పుడు గ్యాస్‌లో అడిగినాం వాళ్ళని. గ్యాస్ బండి వచ్చినప్పుడు మాకు అంగన్వాడీకి గ్యాస్ ఇవ్వండి అని ఆ బుక్ తీసుకెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వలేదు గ్యాస్ అప్పుడు మాకు. అలా డెడ్ అయిపోయింది. ఆ గ్యాస్ బుక్ అనేది పని చేయట్లేదు ఇప్పుడు. కొంతమంది పని చేస్తున్నాయి అని అంట. కానీ చాలామంది మా సెక్టార్ అయితే పని చేయట్లేదు. ఇప్పుడు మేము అది రెన్యువల్ చేపించుకొని మళ్ళీ దాన్ని పని చేసేలాగైతే మేము వెళ్లి అక్కడ ఏజెన్సీ దగ్గర అయితే కనుక్కోవాలని అయితే చెప్పారు. అయితే టీచర్ పని, హెల్పర్ పని ఒక్కళ్ళే చేయాల్సి ఉంటుంది. టీచరే చేయాల్సి ఉంటుంది. అసలు నన్నడిగితేనైతే టీచరు జాబ్ కంటే గూడా హెల్పర్ జాబే చాలా బెస్ట్ అండి. కాపోతే జీతం తక్కువుంటదని గానీ, కొంతమంది ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి గదా! వేకెంట్లు ఉన్నాయి గాబట్టి టీచర్ జాబ్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలనేసి చాలామంది ఎక్కువ టీచర్‌కే అనుకుంటారు గదా! రెండిటికి పెట్టుకోండి ఏం గాదు. టీచరు పోస్ట్‌కి, హెల్పర్ పోస్ట్‌కి రెండిటికి పెట్టుకున్నట్టయితే ఒకవేళ టీచర్‌ది రాకపోయినా గానీ హెల్పర్‌దొస్తుంది. అదేమి ఇబ్బందేం లేదండి. అదే ప్రశాంతంగా ఉంటది. ఎందుకనంటే, మనం 8:30కి ఎళ్ళాల్సి ఉంటుంది హెల్పరు. 8:30కెళ్ళి ఫుడ్డు రెడీ చేసుకొని, పిల్లలకు వండి పెట్టి, ఆ పిల్లలకు మధ్యాహ్నం పెట్టి, తిన్న ప్లేట్లు అయి కడిగేసుకొని, సాయంత్రం పిల్లల్ని పంపించి వచ్చేస్తే మనకి హెల్పర్‌కి పని అయిపోతుంది. కానీ టీచర్‌కి అలా కాదనండి. టైమ్ టు టైము టైమ్ టేబుల్ చెప్పని, చెప్పకపోని టైమ్ టేబుల్ ప్రకారం అనేది ప్రీ స్కూల్ ఆడ బర్త్‌డే అట్టయితే పెట్టుంటారు మాకు. వర్క్ అదొకటుంటది. తర్వాత ఆన్‌లైన్ వర్క్ వచ్చేసి చాలా ఉంటుందండి. ఆన్‌లైన్ వర్క్ పోషన్ ట్రాకర్‌లోనే పోషన్ ట్రాకర్‌లోనే అసలు సగం టైం మొత్తం పోషన్ ట్రాకర్‌కే అయిపోతుందన్నట్టు. ఈకేవైసీ అని, ఫేస్ క్యాప్చర్ అని,
అది వాటికి పేరు నమోదు చేయాలంటే ఆధార్‌లో ఏ విధంగా ఉందో లెటర్స్ గానీ ఏ విధంగా ఉన్నాయో అలాగే మనం పేరు అనేది ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకొని, అప్డేట్ అయిన ఆధార్ కాకుండా పాత ఆధార్ కార్డ్ తెచ్చినా గానీ అదైతే అసలు ఆన్‌లైనే కాదు అందులో. ఇవన్నీ ఎర్రర్‌లు చూపిస్తుంటాయి అన్నట్టు. అసలు ఆన్‌లైన్ వర్క్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటది. ఎందుకనంటే ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో అయితే అవుతది. ఇంకో పోషన్ ట్రాకర్ అని అది స్టేట్ గవర్నమెంట్‌ది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్‌ది మాత్రం అసలు కావట్లేదు. ఈ వర్క్ అనేది టీచర్స్‌కి అయితే చాలా వర్క్ ఉంటుందండి. ఆన్‌లైన్ వర్క్ అయితే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అసలు మైండ్ ప్రెషర్ అదైతే ఇంటికొచ్చినాకలా కూడా వర్క్ అనేది చేస్తూనే ఉండాల్సి ఉంటుంది టీచర్స్ అయితే. హెల్పర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళని ఇంక అసలు పిలిచే వాళ్ళు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఎలాంటి ఇంక టెన్షన్స్ అనేవి ఉండకుండా ఉంటాయి, ప్రశాంతంగా ఉండొచ్చు. టీచర్స్ అలా కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఆన్లైన్లో ఏమేమి ఇప్పుడు ఎన్ఎస్టీఎస్కి పోషన్ ట్రాకర్కి టాలీ అయినా లేవా పేర్లు అనేది నా సెంటర్లో అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలు బాలింతలు పిల్లలు మొత్తం కలిపి 92 మంది ఉన్నారండి. ఆ 92 మంది కూడా పోషన్ ట్రాకర్లో ఉన్నారా లేరా అనేది డిఫరెంట్ అనేది ఎప్పుడు పెడుతూనే ఉంటారు. ఆ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువ ఉన్న వాళ్ళని ఆఫీస్కి రండి, మీరు ఆఫీస్కి రండి అని అంటారు. ఎన్హెచ్డిఎస్లో అయితే అవుతాయి, పోషన్ ట్రాకర్లో కావు. ఎందుకు ఆటలేదు, మీరు చేయాల్సిందే అని అయితే చాలా ఇబ్బంది అవుతుంటుంది మాకు. అలా అనేది సాయంత్రం కానీ మాకు రిపోర్ట్స్ అనేవి అడుగుతూనే ఉంటారు. నిన్న సండే రోజు కానీ రిపోర్ట్ అడిగారు. ఏమని అంటే మన సండే రోజు మాకు సండే రోజు కానీ ఏమని అడిగారు, వాటర్ ఉన్నాయా లేవా అంగన్వాడీ సెంటర్స్లో, ఒకవేళ లేకపోతే మీకు దగ్గరలోనే మీ బడి ముందు కానీ పక్కన కానీ పైప్ లైన్ అనేది కనెక్షన్ ఉందా, ఒకవేళ కరెంటు లేకపోతే కరెంటు స్తంభాలు నియర్గా ఉన్నాయా, దగ్గర పట్ల అంగన్వాడీ కేంద్రానికి ఉన్నాయా, ఒకవేళ కరెంటు లాగటానికి అసలు ఆ లాగేటప్పుడు చూస్తే అయిపోద్దిగా ఏడుందనేది, లాగటానికి దగ్గరలో కరెంటు స్తంభాలు ఉన్నాయా, మరి వాటరు వేయటానికి దగ్గరలో వాటర్ పైపులు ఉన్నాయా అనేది ఇలా అనేది రిపోర్ట్స్ అయితే అడుగుతూ ఉంటారు. అసలు ఎప్పుడు ఏ రిపోర్ట్ అడుగుతారో తెలీదు. పడే టెన్షను హెల్పర్కి ఉండదండి. ఎందుకంటే హెల్పరు ఫుడ్ వండి పెట్టడం, వెళ్ళిపోవటం అంతవరకే ఉంటుంది. ఈ వర్క్స్ అని టీచర్కే ఉంటాయి. ఏదైనా ఫుడ్ వచ్చినా కానీ టీచర్స్కే ఫోన్ చేసి చెప్తారు, మెసేజ్లు వస్తాయి, ఫుడ్ వస్తుంది మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళండి అని. అంటే ఎక్కువ శాతం అయితే అంగన్వాడీ టైమింగ్స్లో అయితే ఫుడ్ రాదు. ఎక్కువ శాతం కూడా నైటు సాయంత్రం అలా వస్తుంటుంది, లేదా మాకైతే సండే రోజు వస్తుంది ఎక్కువ శాతం. ఇంకా ఈ మధ్య అయితే మరీ రిపోర్ట్స్ అని అయ్యని ఇయ్యని ప్రోగ్రామ్స్ అని నిషాముక్త్ భారత్ అని అయితే ప్రోగ్రామ్ అయితే నిన్న చేసినామండి మండే రోజు. నిషాముక్త్ భారత్ ప్రోగ్రామ్కి దానికి సంబంధించి ఆదివారం కానీ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా నయం ఆదివారం కూడా అయితే చేయమని చెప్పలేదు. ఆదివారం రోజు వచ్చేసి ప్రతిజ్ఞ చేయించడం వాళ్ళకి అది ఉంది. తర్వాత సోమవారం రోజు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. అయితే రెండు కలిపి అయితే మేము సోమవారం రోజే చేయడం జరిగింది. నిషాముక్త్ భారత్కి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించి యూత్ వాళ్ళని పిలిచి ఇంకా ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత మొక్కలు నాటించడం అనేది జరిగింది మా అంగన్వాడీ సెంటర్లో. ఈ ప్రోగ్రాం అయితే చాలా అసలు నిజమేనండి. ఈ నిషాముక్త్ అనేది చాలా అవగాహన కలిగించుకోవాల్సిన విషయము. ఈ సమాజంలో ఎక్కువ శాతం మంది మత్తుకు బానిసలు అయిపోతున్నారు కాబట్టి అసలు రాబోయే జనరేషన్ అన్న మంచిగా ఉండాలని అంటే ఇప్పుడు నుంచైనా తగ్గించుకుంటే మంచిదండి. ఇది మత్తుకు బానిసలు కావటం, గంజాయికి ఇలా డ్రగ్స్ అనేది ఎక్కువ శాతం తీసుకోవటం అనేది అలవాటు పడిపోతున్నారు జనం. కాబట్టి ఇది ఈ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అయింది నిన్న. కానీ మేము ప్రతిజ్ఞ చేయించడానికి పిలిచినా రారండి ఎవరు. పిలిచే ప్రోగ్రామ్ ఉంది రాండి అని పిలిచినా కానీ పిల్లలు యూత్ పిల్లలే ఉండాలి. చిన్నపిల్లలు ముసలోళ్ళని మీరైతే చెప్పొద్దు ప్రతిజ్ఞ. యూత్ పిల్లల్ని పిలిచి అయితే ప్రతిజ్ఞ చేయించాల్సి ఉంటుంది మీరు అని అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళని వీళ్ళని అందరిని పిలిచి అయితే ఆ ప్రతిజ్ఞ చేయించాము అంగన్వాడీ సెంటర్లో. యూత్ వాళ్ళు నేర్చుకోవాలండి. మరి ఇప్పుడు ఉన్న యూతే కాబట్టి ముందు వీళ్ళు అనేది ఇలా బానిసలు కాకుండా ఉండాల్సి ఉంటుంది మత్తుకి. రాబోయే తరాన్ని దృష్టిలో పెట్టుకొనైనా మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలంటే మాత్రం ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మాది అయిపోయిందిలే అని అనుకుంటే తప్పు కలవదండి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ కానీ మనం జాగ్రత్తగా ఉంటేనే రేపు మన పిల్లలైనా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది అయితే నిషాముక్త్ భారత్ అనేది బాగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ఎంతో కీడుంది, లాభం ఏం లేదు, నష్టం తప్ప లాభం ఎలాంటి లాభాలు ఉండవు. దీనివల్ల డబ్బు పోతుంది, ప్లస్
సమాజంలో ఎన్నో క్రూరమైన పనులకైనా పాల్పడుతున్నారు కాబట్టి ఈ నిషాముక్త భారత్ అనే ప్రోగ్రామ్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము చేయాల్సి ఉంటుంది. మొక్కలు నాటే కార్యక్రమాలు, హరితహారాలు, మరి ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు, సెప్టెంబర్లో పౌష్టికాహార వారోత్సవాలు, ఈ ప్రోగ్రామ్స్ చేయాలి. అలాగే అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి భోజనం వండి పెట్టుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, డైలీ ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి. మరి ప్రీ స్కూల్ టైం టు టైము ప్రీ స్కూల్ నడుపుతూ ఉండాల్సి ఉంటుంది టీచర్స్. హెల్పర్స్కి ఏ టెన్షన్ ఉండదండి. ఏ ప్రోగ్రామ్ అన్నా చేయాలన్నా కానీ అది టీచరు మొత్తం మెయింటైనింగ్ చేయాల్సి ఉంటుంది, పిలవాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లులు పిలుచుకురమ్మంటే హెల్పర్ పిలుచుకురావడం వరకే ఉంటుంది. ఇంకా ఎలా ఏర్పాటు చేయాలి, ఆ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేసుకోవాలనేది అయితే టీచర్ మీదనే బాధ్యత ఉంటుంది. హెల్పరు పోస్టు కానీ మాకు హెల్పర్ అది ఎవరు చేస్తారు అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గ్యాస్ మీదనే ఉండేది కాబట్టి ఎవరైనా పెట్టుకోవాలి. ఇప్పుడు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖాళీగా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి టీచర్దే కావాలని కాకపోయినా మీ దగ్గర వీలైతే హెల్పర్ ఉన్నా కానీ మీరైతే హెల్పర్ పోస్ట్కైనా కానీ అప్లై చేసుకోండి. ఎందుకంటే శాలరీ జీతం తక్కువే ఉండొచ్చు కానీ వర్క్ కూడా తక్కువే ఉంటుందండి. దానికి ఈ టెన్షన్స్ ఏమీ ఉండవు. అసలు మా టీచర్స్కి అయితే శాలరీ ఎక్కువ అనే కానీ ఎక్కువ అంటే పర్మనెంట్ శాలరీలు కూడా కాదు. ఇచ్చేదేమో గౌరవ వేతనాలు ఇవ్వటము, వర్క్ మాత్రము ఊళ్ళో ఉన్న వర్కులన్నీ మేమే చేయాల్సి ఉంటుంది, టీచర్సే చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా మీటింగ్ కంటే నిన్న ఒక టీచర్ ఏమైందంటే నిషాముక్త భారత్ ప్రోగ్రామ్కి స్కూల్లో అటెండ్ కావడానికి వెళితే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ వండి పెట్టి అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు ఫుడ్ తినకుండా కొంతమంది వెళ్ళిపోవటము ఇలా జరుగుతుంది. హెల్పర్ లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళేమో సడన్గా మీరు ఫోటో పెట్టాల్సిందే, ఎక్కడైనా స్కూల్లోనైనా చేసైనా మీరు ఫోటో పెట్టాలి, ఫోటో రావాలి, ఇంకో సెంటర్ ఫోటో రావాలి, ఆ సెంటర్ ఫోటో రావాలి. ఈ ఫోటోల మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది మాకు. హెల్పర్ లేని వాళ్ళకి హెల్పర్ని పెట్టి ఏ ప్రోగ్రామ్కైనా దేనికైనా టీచర్స్ని ఎటు పిలిచినా వెళ్ళొచ్చండి. వేకెన్సీస్ అని తొందరగా నింపితే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంక దీన్ని బట్టి ఏంటంటే టీచర్ పోస్ట్ అనే కాకుండా హెల్పర్ పోస్ట్కైనా కానీ ఖాళీలు ఉంటే అయితే అప్లై చేసుకోండి, మంచిగానే ఉంటుంది. కాకపోతే మనం కష్టపడితేనేగా ఏదైనా వచ్చేది కాబట్టి నా వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే, నా వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుందంట కాబట్టి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.